రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జైలు సమీపంలో డ్రోన్ ఎగరడమే ఇందుకు కారణం. ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఖైదీగా ఉన్న నేపథ్యంలో డ్రోన్తో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమీపంలోని ఓ అపార్ట్మెంట్ పై డ్రోన్ ఎగరవేసినట్లుగా గుర్తించారు. ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, డ్రోన్ ఎగరవేసినటువంటి యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏమైనా సమాచారం రాబట్టారు? అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? డ్రోన్ ఎగరవేతలో రాజకీయ కోణం ఏమీ లేదని చెప్పి పోలీసులు అయితే తేల్చడం జరిగింది. ఎస్పీ కార్యాలయానికి రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలో ఒక డ్రోన్ ఎగురుతున్నటువంటి విషయాన్ని ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు పోలీసులను అప్రమత్తం చేయడంతో సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే డ్రోన్ ఎగిరిందో అక్కడికి వెళ్లి ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఒక యువకుని కూడా అదుపులో తీసుకున్నారు. ఇదే విచారించినటువంటి క్రమంలో ఇందులో ఎలాంటి రాజకీయ అంశం లేదు, తన వద్ద ఉన్నటువంటి డ్రోన్ ను సాధారణంగా ఎగరవేసినట్టు పోలీసులు అయితే వివరాలు తెలుసుకోవడం జరిగింది. గతంలోనూ చంద్రబాబు అంటే అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఒక డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించడం, దీంట్లో రాజకీయ కోణం ఉందని చెప్పి అప్పట్లో ఆరోపించారు. అది కూడా కలకలం రేగింది. సాధారణంగా ఏమీ లేదని చెప్పి అప్పుడు తెలిసారు. ఇప్పుడు కూడా సేమ్ మిథున్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ డ్రోన్ ఎగరవేతతో పోలీసులు అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులో తీసుకోవడంతో పాటు ఎందుకు ఎగరవేశారన్న విచారణ కోణంలో ఏమీ లేదని చెప్పి తేల్చడం జరిగింది. అంటే మరొకసారి ఎలాంటి డ్రోన్లను ఎగరవేయకూడదు, ఇలాంటి సమీపంలో సెంట్రల్ జైలు సమీపంలో అన్న అంటే యువకుడికి హెచ్చరిక చేస్తూ విడిచిపెట్టినటువంటి సందర్భం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్.